నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పులివెందులలో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు బ్రహ్మోత్సవాలు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రేవంత్ దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కాసేపట్లో బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశం సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఎంపికపై చర్చ త్వరలో టీడీపీలో చేరతా కూటమి విజయానికి కృషి చేస్తామన్న మాగుంట సమయం ఇవ్వలేం వివరాలు వెల్లడించాల్సిందే ఎన్నికల బాండ్ల అంశంపై ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు హర్యానా రేవారిలో ఘోర రోడ్ ప్రమాదం 6 మృతి మరో 6 గాయాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం జరగనుంది. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి బీజేపీ జనసేన నేతలు చేరుకోబోతున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు అచ్చెన్న అనగాని గొట్టిపాటి రవి చేరుకున్నారు. బీజేపీ నేతలు షెకావత్ జయంత్ పాండా కూడా చేరుకున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేయబోతున్నారు. ఇప్పటికే షెకావత్ పవన్ మధ్య భేటీ జరిగింది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించారు. పాడేరు, విశాఖ నార్త్, పి గన్నవరం, కాకినాడ అర్బన్, ఉంగుటూరు, కదిరి, మదనపల్లి, కాళహస్తి, కైకలూరు నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ప్రతిపాదనను బీజేపీ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రతిపాదించిన స్థానాల్లో నుంచి 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలనే అభిప్రాయానికి బీజేపీ జనసేన వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇవాళ చంద్రబాబుతో భేటీలో సీట్ల సర్దుబాటుపై షెకావత్ పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ఇవాళ లేదా రేపు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. త్వరలో టీడీపీలో చేరతానని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. తన కుమారుడు రాఘవ్ రెడ్డి కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తో చర్చించి చేరిక తేదీని నిర్ణయిస్తామన్నారు. రాజకీయాలకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు చంద్రబాబుతో చెప్పానని చెప్పారు. అయితే రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి తన కుమారుడు పోటీ చేస్తారని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి పనిచేయడం శుభపరిణామమని చెప్పారు. వైసీపీకి మాగుంట ఇటీవల రాజీనామా చేశారు.
త్వరలో టీడీపీలో చేరతానని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. తన కుమారుడు రాఘవ్ రెడ్డి కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ తో చర్చించి చేరిక తేదీని నిర్ణయిస్తామన్నారు. అయితే రాజకీయాలకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు చంద్రబాబుతో చెప్పానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి తన కుమారుడు పోటీ చేస్తారని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయడం శుభపరిణామమని చెప్పారు. వైసీపీకి మాగుంట ఇటీవలే రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి సంసిద్ధంగా ఉన్నామని తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. ఆశీస్సులు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక కూటమిలో ఉండటం అనేది, మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మన ఈ కలయికలో ఇంకా అద్భుతాలు కూడా సృష్టించే దాని కొరకు మన నాయకులందరూ కూడా ప్రణాళిక తయారు చేస్తున్నారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఈ అలయన్స్ కూడా జరగబోతుంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకులందరూ కూడా అందరం కలిసి మనం పనిచేసే దాని కొరకు కొనసాగుతాం. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు చింపేశారు. నిందితులను వెంటనే పట్టుకోవాలంటూ టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం అందించిందే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనుంది. అయితే దశల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందజేస్తారు. అలాగే స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ప్రభుత్వం అందజేస్తుంది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను ప్రభుత్వం రూపొందించింది. తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ నమూనాలను తీర్చిదిద్దారు. యాదాద్రి నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి వస్తారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు స్థానిక వ్యవసాయ మార్కెట్లో సుమారు 5,000 మంది మహిళలతో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. భోజన అనంతరం నీటిపారుదల, దేవాదాయ ఉన్నతాధికారులతో పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్షలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు మునుగూరు బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. బహిరంగ సభలో ప్రసంగం అనంతరం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు హెలికాప్టర్లో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
అయితే రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించి ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని అప్పట్లో ఎస్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఆ సమాచారాన్ని ఈ నెల 13లోగా బహిరంగ ప్రచారాన్ని ఈసీకి స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని తాము ఆదేశించామన్నారు. మీరు ఇలా అదనపు సమయం కోరుతూ రావడం చాలా తీవ్రమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తీర్పు స్పష్టంగా ఉందన్నారు. గత 26 రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. అయితే ఎస్బీఐ వెంటనే ఆ వివరాలను ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకరు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే, మరొకరు అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ సలహాదారు. ఇద్దరు హేమాహేమిలే. వీరిద్దరిలో ఎవరికి పెద్దపీట వేయాలి, ప్రోటోకాల్ ఎలా పాటించాలనేది కామారెడ్డిలోని అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ఈ ఇద్దరితో కక్కలేక మింగలేక ఉన్న చదంగా తయారైంది అధికారుల పరిస్థితి. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 4.53 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన 100 పడకల గదులు వార్డుల ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ సమస్యగా తయారైంది. శనివారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం ఉండగా ఉదయం 11 గంటలకే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. అనంతరం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు పేరు శిలా ఫలకంపై ఏ జీవో ప్రకారం పెట్టారు అని కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలకు ఎందుకు ఆహ్వానం పలకలేదని ప్రశ్నించారు. కలెక్టర్ను జీవోలను చదివి వినిపించాలని కోరారు. అన్లవంగా నేనేదో కరప్టెడ్ ఎమ్మెల్యేని కాదు, క్యాలిక్యులేషన్ ఎమ్మెల్యేని కాదు, కలెక్షన్ కోసం బ్లాక్ మెయిలర్ని కాదు, ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యేటోని కాదు. నేను వెరీ సిన్సియర్. నేను రూపాయి దానం ఇచ్చటోని కానీ ₹1 తీసుకుంటాను కాదు. నేను ఎవరి దగ్గర చేయి చాపేటోని కాదు. నాకు అవసరం లేదు. ప్రోటోకాల్ వివాదం వస్తుందని ఊహించిన అధికారులు మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రారంభోత్సవం చేయించాలని చూశారని, అనుకోని కారణాల వల్ల అది కూడా రద్దయిందని వారు వివరణ ఇచ్చారు. ఆగ్రహించిన బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి తన నిరసన వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రోటోకాల్ తెలిసిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ, నేను ఎవరి దగ్గర ₹1 ఆశించను, ఎవరు లంచం తీసుకున్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వయంగా రిక్వెస్ట్ చేసినా తాను రాలేనని చెప్పి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రభుత్వ ఆసుపత్రి చేరుకున్నారు. షబ్బీర్ అలీతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు వారందరినీ ఆసుపత్రి గేటు వద్దే అడ్డుకున్నారు. షబ్బీర్ అలీతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నాయకులకు మాత్రమే ఆసుపత్రిలో లోపలికి అనుమతించారు. ఆసుపత్రి పై భాగంలో 4.53 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల గదులు, ఇతర వార్డులను షబ్బీర్ అలీ జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్తో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు రావాల్సి ఉన్న ప్రభుత్వ కార్యక్రమంలో బిజీగా ఉండడం వల్ల ఆయన రాలేకపోయారని షబ్బీర్ అలీ అన్నారు.
జిల్లా ఆసుపత్రి 30 పడకలుగా ఉన్నప్పుడు తన హయాంలో పడకలను పెంచామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అన్ని వస్తువులు అందుబాటులోకి వచ్చాయని వైద్యులు వైద్య సిబ్బంది బాగా పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తేవాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల పనులు పూర్తి చేసేందుకు 200 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉందన్నారు. ఆ మొత్తాన్ని కేటాయించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మెడికల్ ఆసుపత్రి దోమకొండ 100 పడకల ఆసుపత్రిలో నిర్మాణం పూర్తి కాగానే కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని తెలిపారు. త్వరలోనే జిల్లా ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను తీసుకువస్తానని పేర్కొన్నారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు కార్యక్రమం ఇచ్చిన తర్వాత అనుకోకుండా కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలు సడన్గా రావడం, ఆయన ఆ కార్యక్రమంలో బిజీ ఉండి షబీర్ భాయ్ మీరు కూడా వెళ్ళాలా, మీరు పోయి రండి అని చెప్తే మరి రేపో ఎల్లుండి ఎనీ టైం కోడ్ రావచ్చు. మళ్ళీ మా లేట్ అయితే ఈ కోడ్ వలన ప్రజలకు నష్టం కావద్దు అని ఆ ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా మాట్లాడితే, సార్ మరి కోడ్ అయితే ఇనాగ్రేషన్కు ఇబ్బంది అయితే 100 బెడ్ హాస్పిటల్ వట్టిగా పెట్టుకునడం మంచిది కాదేమో, ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే మేము ఆలోచించేసి ఈ 100 బెడ్ హాస్పిటల్కు ప్రారంభం చేయాలా. మా శీలాపలకల పేర్లు ఇక మాకు 34-35 సంవత్సరాల నుంచి మంత్రిగా 10 ఇయర్స్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా, ఇప్పుడు బీసీ ఓబీసీ నేను మైనారిటీ డిపార్ట్మెంట్కు నేను అడ్వైజర్గా ఉండి ఇవాళ కూడా సీఎం గారితో మన డబుల్ కార్డియర్ ది రోడ్డు మన కామారెడ్డి రోడే ప్రారంభం 5 o'clock ఉన్నా కానీ పుట్టిన ఊరికి ఉన్న ప్రేమ ఉంటుంది కదా. మొత్తానికి ప్రోటోకాల్ గొడవతో కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 100 పడకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. పోలీసులు భారీగా మోహరించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. రానున్న ఎన్నికలకు మరో అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను బరిలోకి దింపనున్నట్లు వెల్లడించింది. అయితే గతంలో రాజమండ్రి రూరల్ స్థానాన్ని దుర్గేష్ ఆశించారు. అయితే పొత్తుల భాగంగా ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో నిడదవోలు అభ్యర్థిగా దుర్గేష్ ను జనసేన పార్టీ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర చెప్పండి. శివాని, ఈ పొత్తులు దాదాపుగా ఖరారయ్యి
ఇక సీట్ల కసరత్తు అయితే అన్ని పార్టీల్లో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కసరత్తు నేపథ్యంలో ఆ అభ్యర్థులను చకచక ఎంపికలు అయితే జరుగుతున్నాయి. జనసేన మరో అభ్యర్థిగా ఇప్పుడు దుర్గేష్ ను ప్రకటించింది. అంత గతంలో రాజమండ్రి రూరల్ అనుకున్న దుర్గేష్ అనుకోకుండా జనసేన నిడదబోలు అభ్యర్థిగా జనసేన లేటెస్ట్ గా ఇప్పుడే ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే జనసేన కూడా తమ కేటాయించిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు దాదాపు 20 స్థానాల వరకు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నందున పోటీకి సిద్ధమై అభ్యర్థులను చకచక పూర్తి చేసేందుకు జనసేన అధినేత అయితే ఇప్పటికే కసరత్తులు ప్రారంభించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. తెలంగాణలో గొర్రెల స్కామ్ కీలక మలుపు తిరుగుతుంది. ఒకవైపు విచారణ జరుగుతుండగానే మరో 2 వెటర్నరీ ఉన్నతాధికారుల పాత్ర బయటపడుతుంది. దీంతో గొర్రెల స్కామ్లో ఉన్నతాధికారుల పాత్ర కదలికలపై ఏసీబీ దృష్టి సారించి పలు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. పశు సంవర్ధక శాఖలో నిధుల గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వీవూరులో గొర్రెల సరఫరాదారులకు ఇవ్వాల్సిన సొమ్ము పక్కదారి పట్టడంపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆవుల సరఫరాలో ఇప్పటికే భారీ మోసం బయటపడింది. ప్రస్తుతం మరో విషయం వెలుగులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గొర్రెల సరఫరాదారులకు చెల్లింపుల విషయంలో అవినీతి చోటు చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గొర్రెలు అమ్మిన రైతులు ఖాతాల్లో పడాల్సిన 2,10,00,000 రూపాయలు మొన్నటిదాకా బినామీ ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన 4 అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత కస్టడీకి కోరిన నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతించింది. 8 రోజుల కస్టడీ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. 4 నిందితుల స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. దాని ఆధారంగా రంగారెడ్డి జిల్లాలోని కొంతమంది వెటర్నరీ ఉన్నతాధికారులు ఏడీలను విచారించింది. అదే కాకుండా ఖమ్మం, నల్గొండ జిల్లాలోని వెటర్నరీ వైద్యులను విచారించినట్లు తెలుస్తోంది. గొర్రెల స్కీమ్లో లోలోన కంపెనీ పాత్ర, బినామీ ఖాతాల్లోకి డబ్బులు మళ్లింపు, ఇంత అవినీతి జరుగుతూ ఉంటే అధికారులు ఎందుకు అక్షయ పాత్ర వహించారు? ఎవరైనా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల ప్రమేయంతోనే ఇదంతా జరిగిందా? లేక గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ ఎస్టీ చెప్పారా? ఇలా చాలా రకాల ప్రశ్నలు ఏసీబీ అధికారులు నివృత్తి చేసుకుంటున్నారు. దీంతో దీని వెనుక ఉన్న అధికారుల చిట్టా మెల్లమెల్లగా బయటపడుతోంది. గొర్రెల స్కామ్లో ఏసీబీ దర్యాప్తు క్రమంలో ఇప్పటికే మరో వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ అక్రమాల చిట్టాపై ఏసీబీ ఆధారాల సేకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో ఏడీ స్థాయి అధికారి పాత్రపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలానికి సంబంధించిన గొర్రెల కాపరులకు గొర్రెల పంపిణీ కోసం పశు సంవర్ధక శాఖ ఏడీ ఒకరు గతంలో నెల్లూరు జిల్లా సరఫరాదారుల్ని సంప్రదించారు. ఒప్పందం ప్రకారం 28 యూనిట్లు గొర్రెల సరఫరా పూర్తయింది. ఇంకా 12 యూనిట్లకు సంబంధించిన సొమ్మును ఏడీ స్థాయి అధికారి తన బినామీల ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లంచం ఇచ్చినా పని జరగకపోవడంతో తాజాగా బాధితులు ఉన్నతాధికారులకు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏడీ జేడీల చేతివాటం వెలుగులోకి వచ్చింది. మరోవైపు గొర్రెల పంపిణీ పథకం గోల్మాల్పై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకోవైపు అతడికి గత ప్రభుత్వ హయాంలో 1-2 కీలక ప్రజాప్రతినిధులైన మాజీ మంత్రులు దగ్గర సంబంధాలున్నట్లు బాధితులిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కుంభకోణంపై కేంద్రం దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉండడంతో నిధుల మళ్లింపు వ్యవహారానికి ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో భూదందా పెరిగిపోతుంది. రైతుల భూములను సరియాపల్లి గ్రామ సర్పంచ్ షణ్ముఖ్ ఆక్రమిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు.
భూములతో పాటు చెరువులను కూడా అధికార పార్టీ నేత కబ్జా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులకు కబ్జాదారులకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి మాకు మా తాతల కాలంలో 1994లో మాకు ఒక మినిమం ఒక 20 ఎకరా భూమి అది ఇప్పుడు ఇందిరాగాంధీ పాలనలో మాకు ఇచ్చారు, టెంపరీగా ఇచ్చారు. దాన్ని ఎప్పటి వరకు ఒక 3 బీపట్ట ఈ టెంపరీగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికొచ్చిన ఈ ప్రభుత్వంలో ఇంతవరకు జరగని అన్యాయాలు జరుగుతున్నాయి. వాటిపైన వాళ్ళు మమ్మల్ని భయపెట్టడము, ఆ ఆస్తులను లాక్కోవడము, ఆ ఆస్తులను లాక్కొని సైట్లు వేయడము, అంతేకాకుండా చెరువును కూడా ఆక్రమించేసి మట్టి నింపేశారు. ఆ పొలాల్లో పంట పండించకుండా చేశారు, అడ్డుపడ్డారు, మమ్మల్ని భయపెట్టారు. మేము వెనక్కి తెరిచిపోయాము. హర్యానా రేవారీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొంది. ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 6కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్.